ఖతర్నాక్ కామెడీ షో. పిచ్చి కుక్క అని గడిచిందేంట్రా? కాదన్న డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇంకా నాలుగుతో ఫ్లోర్ అంతా నాకుతున్నావు అనుకున్నా. పచ్చడి ఏర్పాటు ఎలా త్వరగా వచ్చాయి. నా స్టార్ట్ పెడదామని ఇప్పుడు. దా ఒక్కొక్క ఐటమ్ వేయి. ముందుగా ఎండు మిరపకాయలది. ఎవరు నేర్పారన్న నీకు ఈ ఊకటి? మా గురువు గారు లాస్ట్ టైం ఇచ్చారు నాకు ఈ పచ్చడి. ఇప్పటికీ మర్చిపోలే. ఆ కిక్ ఇంకా దిగలేదు. చంటగారా ఆయనకి అర్థం అవుతుందిలేండి. అట్టుపల్లి ఈ అట్టుపళ్ళు ఇల్లు శుభ్రం చేయరా పండగ పూట అంటే డాన్స్ వేస్తావా పొట్టు. పచ్చడి అయిపోయింది కానీ ఇది తాగి అదృష్టవంతుడు ఎవడు? పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. సూపర్ కొన్నారా సుధాకర్? పాడికించే ముందు శవాన్ని కూడా ఇలాగే తయారు చేస్తారు. ఎవరినన్నావురా? ఏం కాదులే కానీ ఉగాది పచ్చడి చేస్తాను, తాగుతావా? ఎవరు చేశారా ఒకటి? నేనే స్పెషల్ గా నేర్చుకున్నా. 1 year ప్రాక్టీస్ చేశా. తాగు. ఏ బక్రా అందుకే సింబాలిక్ గా చెప్పాం బక్రా అని. సుధాకరు, ఓ సుధాకరు, అరే పోయాడ్రా. నాకు ఈ మర్డర్ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. మర్డర్ చేసేవాడి కన్నా కట్ అందించేవాడు ఉంటాడు చూసావా? ఆడికి ఎక్కువ శిక్ష. అరే వద్దురా, నన్ను ఇరికి. ఎదో నాటకాలు ఆడుకో. బెల్లం మీద నీ వేలి ముద్రలే, చింతపండు మీద నీ వేలి ముద్రలే, వేపాకు మీద నీ వేలి ముద్రలే. వద్దురా. పని చేద్దాం. వీడికి వాళ్ళ పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాం. మార్చి రూమ్ లో పడేసానికి డౌటే రాదు. ఎందుకంటే ఇటు బాడీ చూస్తే 30 రోజులు మునిగిపోయిన శవంలా ఉంటాడు. అవునరా. సూపర్ కదా? సూపర్. అగో పెళ్లి వాళ్ళు వచ్చారండి. దాచి ఏమండి, ఇక్కడ సుధాకర్ అనే ఓ బాబు పెళ్లి చూపులకు రమ్మన్నాడు. సుధాకర్ అంటే సుధాకర్ బాడీ ఇతది. సుధాకర్ బాడీ అంటే బాడీయా? అదేంటి అతను అలా మౌనంగా ఉన్నాడు? ఉగాది రోజు మౌనవ్రతం చేస్తే 3 జన్మల తర్వాత మళ్ళీ ఇలాగే పుడతారట. ఆ. కుర్రోడు ఎంతవరకు నేను అడుగుతున్నాను కదా, నేను అడుగుతున్నానా? కుర్రోడు ఎంతవరకు చదువుకున్నా? బిఏ అంటే బిఏ చదివిన తర్వాత బీకామ్ చదివాడు. కుర్రోడికి జీతం 25,000. అంటే 3,000 రూపాయల జీతం నుంచి 25,000కి ఎదిగాడని చెప్తున్నాం. కుర్రోడు వయసు ఎంత? 25. అంటే నాన్నగారి వయసు 40 సంవత్సరాలు, ఈయన వయసు 25. కుర్రోడిని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. ఏంటండి మీ అనుమానం? ఏంటి ఉగాది పచ్చడి తాగి వాడు శవంలా కూర్చొని మీతో పెళ్లి చూపులు చేయించుకుంటున్నానా? కుర్రాడు మౌనవ్రతం చేశాడు కదా, ఉదయం నుంచి ఫుడ్ అని తీసుకోలేదు, నీరసంగా ఉన్నాడు. అన్ని మేమే అడిగేస్తున్నాం అమ్మాయిని. మీ అమ్మాయికి డాన్స్ వచ్చా? మా అమ్మాయి డాన్స్ లో కూచిపూడి నుంచి ఆచిపూడి దాకా దోరపూడి అంతా మొత్తం బీభత్సమైన డాన్స్ తెలుసండి. మా వాడు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఎలా ఉంటది? ఆ డాన్స్ చేస్తాడు. అబ్బాయి డాన్స్ చేయలేడు. వేయలేడు కదా. మాకేంటంటే మా సాంప్రదాయ ప్రకారం స్వీట్ తినిపించుకుంటే ఆనవాయితీ ఉందండి. అంటే స్వీట్లు ఇప్పుడు ప్రాపర్టీ వాళ్ళు పెట్టలేదు కాబట్టి మనం చేయలేము. వేరే ఏదైనా అరటి పండుతో మేనేజ్ చేద్దాం. చెయ్యండి ఏదో ఒకటి. ఓకే, నేను పెడతాగా. పెళ్ళైన తర్వాత నువ్వు పెడదు కానీ. అదిగో అరుంధతి నక్షత్రం. అప్పుడే సూపర్. అబ్బాయి తినేశాడు. మరి అవుతాయి మనకు అన్ని కార్యక్రమాలు కుదిరాయి. మరి ఓకే. ఆ మిగతా కార్యక్రమం కూడా మిగతా కార్యక్రమం ఎందుకు కానిచ్చేద్దాం. ఇప్పుడు
తాడిపొట్టు ఇలా ఉండు, నేను మంత్రాలు చదువుతా. మాంగళ్యం తంతు నానేనా మహదేవన హేతునా. ఇదేంటండి బాబు? ఆపు, నువ్వు లేపాలన్న ఇక్కడ లెగలేడు. నీరసం జబ్బు పడ్డాడుగా, నీరసం. ఆ కార్యక్రమం కానివ్వండి. మాంగళ్యం తంతు నానేనా మహదేవన హేతు. అయ్యో అపశకునం ఇదేంటి? ఇదేంటి ఏం కనపడతలేదు? చూసారా, మా వాడు చీకట్లో సూర్యుడు, మీ అమ్మాయి మేడలో వెలుగు నింపాడు. చూడండి. కళ్ళకద్దుకోమ్మా. మరి ఆ 7 అడుగుల కార్యక్రమం కూడా వేసేద్దాం, కమ్మని రండి. అంటే తోడు పెళ్లి కొడుకు కదా, వీడి వెనకాలే ఉంటాడు. అమ్మాయి నువ్వు ముందెళ్ళమ్మా. అమ్మాయి ముందు ఏంటండి? నేను అడుగుతున్నానా? అమ్మాయిని ముందెట్టారేంటి? నేను చెప్తా, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారుగా. రేపు పొద్దున్న చెప్పుకోవాలిగా మీ అమ్మాయి విజయం వెనకాల మా అబ్బాయి ఉన్నాడని. అమ్మా అమ్మా, ఆ 7 అడుగులు అయిపోయి. ఏంటి 7 అడుగులు అయిపోయిందా? అరుంధతి చూపించరా? అరుంధతి కదా, ఇదిగో అరుంధతి నక్షత్రం అబ్బాయి చూపిస్తున్నా. ఎక్కడుంది? అదిగో అదిగో అదిగో. పక్క వచ్చిందా? ఇప్పుడు ఏం చేద్దాం? ప్లీజ్ ఫోటోలు తీయించుకుందాం. సెల్ఫీయేనా? సెల్ఫీ. ఓకే. కుర్రోళ్ళు ఏంటి? వస్తారు అలా చూస్తున్నాను కెమెరా కాసి. చూస్తున్నా. ఇప్పుడు చూడండి వచ్చాడు. అత్తమామలకే కాళ్ళకు నమస్కారం పెట్టిస్తే ఒక్క నిమిషం ఇలా నుంచోండి. నేను 1 2 3 అంటే ఇప్పుడు వచ్చి వాడే పడతాడు. 1 2 3. దీర్ఘ సుమంగళి బాబా లేపండి. ఏమండి శోభనం మేము చూసుకుంటామండి. అందులో కూడా వస్తారా ఏంటి? బయలుదేరుతారు, ఇంకేమైనా ఉందా? అప్పగింతలే. నాకు తెలుసు కదా, నాకు తెలుసు. బాబు, అమ్మాయిని దీపంలో చూసుకో. వీడి దీపం ఆరిపోయింది ఎప్పుడు. ఏంటంటున్నారు? గుళ్ళో దీపం ఆరిపోద్ది అంటున్నా. మీ పేరేంటి అన్నారు? భాస్కర్. భాస్కర్ గారు, ఆఖరి బస్సుకు టైం అవుతుంది, వెళ్ళమా? వీడి టైం ఎప్పుడు అయిపోయింది, మీరు వెళ్ళండి. ఏంటి? అదే టైం అవుతుంది, వెళ్ళండి. పిల్ల జాగ్రత్త. అల్లుడు నువ్వు పదవే, నువ్వు కథలు అసలని. నువ్వు వెళ్ళి పాల గ్లాస్ తో రెడీగా ఉండి పిల్లని మేము రెడీ చేస్తాం. నువ్వు మంచకిందూరు వచ్చేసింది. మీకోసం పాలు తీసుకొచ్చాను. నాకు కూడా మీకు నేను బాగా నచ్చానా? మీ వాళ్ళు చెప్పారు ఇవాళ మీరు మౌనవ్రతం అని, కానీ మీరు అన్నీ మౌనంగా చేయట్లేదు. అబ్బా నాకు సిగ్గేస్తుందండి. ఇచ్చాను కదా ఇంత. చీకట్లో తాళి కట్టింది కదా, అది నీ పిల్ల అవ్వదు. ఏం కట్టలేదురా? నువ్వు కట్టక నేను కట్టక ఎవడు కట్టాడురా? నేను తాళి కట్టాను. నువ్వు చచ్చిపోలేదారా? చచ్చిపోలేదురా, చచ్చిపోయినట్టు నటించాను రా. ఎందుకు? దాదాపు 450 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ చేశారా. చనిపోయినడు ఎంత విధమైనా వాడి గురించి మంచిగా చెప్తారా. ఎందుకురా? ఒప్పుకున్నందుకు. అవునా? నన్ను విధమంటారా? పోరా, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి గోళ? ఈడు యాక్షన్ చేశాడు, మనం యాక్షన్ చేస్తే ఎలా ఉంటో చూపిద్దాం. నీ పసుపు కుంకాలు మరి కాసేపట్లో చెరిగిపోతున్నాయి చెల్ల. అయ్యో అన్నయ్య, ఏమిటి ఏం చెప్పబోతున్నారు మీరు? అంటే వీడు శోభనం అయితే తెల్లారేలోపు బకెట్ తన్నేస్తాడమ్మా. అంత గండ ఉంది, కానీ గండానికి ఒక పరిష్కారం ఉంది. నువ్వు భర్తని కుర్చీలో కూర్చోబెట్టి మోకాళ్ళ మీద 108 బెత్తాల వ్రతం చేయించావు అనుకో, బెత్తం డబ్బులతో నీ ప్రాణాలు దక్కుతాయమ్మా, నీ ముగ్గురు ప్రాణాలు. అయ్యో ఏమండి, నేను పోయినా పర్లేదండి, మీరు మాత్రం పచ్చగా సూపర్ చెల్ల. నీ కాపురం కలకాలం ఇలాగే ఉంటుంది. ముందు కూర్చోబెట్టు.
నువ్వేం కంగారు పడుకు. 108 బెత్తం దెబ్బలు ఇక్కడ పడగానే ఆ. నీ మొగుడు ప్రాణాలతో జీవితాంతం ఉంటాడు. నేను ఒప్పుకోను. ఒప్పుకుంటుంది, కూర్చో. నేను ఒప్పుకోను. ఒప్పుకోండి ప్లీజ్, మన కోసం మంచి చెప్తున్నా. అలా ఎందుకు ఒప్పుకుంటాడు? ఆను ఇన్ని రోజులు ఒకే రూములో ఉన్నానే, ఒకే కంచంలో తిన్నానే, ఒకే మంచంపై పడుకున్నావే. ఇప్పుడు వీడిని కొట్టాలంటే నాకు మనసు ఒప్పట్లేదురా. కొట్టండి అన్నయ్య. ఒకటి. సౌండ్ ఉండాలిరా. ఈ వ్రతంలో ఇంకోటి కూడా ఉందమ్మా. వద్దే. కొడుతున్నప్పుడు అమ్మ అంటే అది కౌంటింగ్ లోకి రాదు. మూడోది కొట్టరా. అబ్బా, యబ్బా. అమ్మ ఇది కౌంటింగ్ లోకి రాదు. రెండే. అమ్మా నవ్వుతూ ఉంటే నీ మొగుడు ప్రాణాలు ఇంకొక 100 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటాయి. నవ్వండి నవ్వండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా నవ్వుతాడు. సూపర్. రారా, మన పని అయిపోయింది. బాయ్. ఏమండి ఆ, ఇప్పుడు శోభనం చేసుకుందామా? నా శోభన అయిపోయింది కదా, నువ్వు వెళ్ళి పడుకో. అమ్మో. जबरदस्त खतरनाक कॉमेडी शो। స్నానం అంటే ఏంటమ్మా? గుడ్డతో తుడుచుకోవడం నాయన. మరి మా టీచర్ ఏంటమ్మా బకెట్లు పెట్టుకొని సబ్బు పెట్టుకొని షాంపూ చేస్తేనే అది స్నానం అన్నది. అదంతా పట్నం వాళ్ళు చేసే పనులు నాయన. అమ్మా అమ్మా, ఇవాళ అక్కకి పెళ్లి చూపులు అంట కదా మమ్మీ. నాకు పెళ్లి కావాలమ్మా, నాకు పెళ్లి కావాలి. నువ్వు ఎదిగిన తర్వాత చేసుకుంది కానీ. సరే. హలో, కన్నీళ్ళ గ్రామం, ఎండిపోయిన మండలం ఇదే. మా నాన్నగారు చిన్నప్పుడు మాట ఇచ్చారు ఎవరో అమ్మాయిని చేసుకోమని. నేనేనండి. ఏం పేరండి? మంచినీళ్ళు. ఆవిడ పేరు? మా ఆవిడ టీ నీళ్లు. మరి ఈడి పేరు? చల్లనీళ్ళు. మరి నీ కూతురు పేరు? కన్నీళ్ళు. బుద్ధుందారా నీకు? నువ్వు మంచి పేర్లు పెట్టుకొని నీ కూతురు కన్నీళ్ళని పెడతావా? ఏమో నువ్వని చెప్పలేవా కన్నతల్లి? బాబు, నా కూతురు పుట్టిన తర్వాత ఏడ్చింది. ఆ. అది పుట్టిన తర్వాత ఊరంతా ఏడ్చింది బాబు. ఏ ఎందుకు? అప్పటి నుంచి వర్షం చుక్క పడలేదు బాబు. అంత దశమంత్రాలు నా కూతురు. అల్లుడు చూడు, నింపుకున్న నిండు నీళ్ళ ట్యాంక్ లాగున్నాడు. ట్యాప్ ఎక్కడో చూడండి, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. ఎదో పంచి లేదు, చెప్పు తెగుద్ది. ఇంటికి అల్లుడు వచ్చాడు, టీ నీళ్ళు ఇవ్వడం తెలీదురా? కాఫీ బావా, కాఫీ. ఏంట్రా ఇది? కాఫీ బ్రేక్, కాఫీ బ్రేక్, కాఫీ కాఫీ కమ్, బ్రేక్, కాఫీ కాఫీ కమ్, కమ్. కాఫీ కమ్, కాఫీ కమ్. ఏం చేయాలరా ఇది? నోట్లో వేసుకొని సప్పరించు బావా. కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది. ఆ. బుద్ధుందారా మీకు? కనీసం కాఫీ నీళ్ళకి దిక్కు లేకపోతే కనీసం పాలు తేవాలని ఇంగిత జ్ఞానం లేదు మీకు? ఒరేయ్! మనిషి ఎదురా వాడి బుర్రలు గలేంట్రా? తింగరదవా, తిక్కుమల్లదవా. ఇక్కడ నీళ్ళుంటే ఆవులకు నీళ్ళుంటే పాలు తావారా? ఇక్కడ పాలు లేవురా. సరే, కడుపులో ఏదో తేడా చేసింది. ఆ బాత్రూమ్ ఎక్కడ? బామ్మర్ది, ఏంటి బావా? లోపల నీళ్ళు లేవురా? నేను నీళ్ళు వస్తున్నాయని చెప్పానా నీకు? ఏదో మా నాన్నగారు మాట ఇచ్చారని ఒక్కొక్క కారణంతో మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చిచ్చి, ఏదో సంబంధం. త్వరగా మీ అమ్మాయిని పిలిపించండి. అబ్బాయిని పిలిపిస్తాను బాబు. ఆగు. పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అన్ని ఏర్పాట్లు చేసేసాం బాబు. బాబు, బాబు, తొమ్మక బాబు. పిల్టర్లో దాయి ఈ 2 చుక్కలు. మీ కరువు మండిపోను తుమ్మొస్తే కూడా పట్టుకుంటారంటే. సర్లే, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? బ్రహ్మాండంగా చేసాం ఏది బాబు. ఎక్కడ చేశారు చూపేయండి. బాబు, వంటలు బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం బాబు. నీ కోసం అని అమ్మ సాంబార్ పెట్టిస్తాం. రండి. అన్నయ్య, రే ముందా దరిద్రాలు ఇద్దరు బయట పొమ్మని చెప్పండి.
ఏంట్రా ఇది? సాంబార్లో ఉప్పు బాబు, ఉప్పు కూడా కలిసి వస్తుంది. ఇంత కరువేంట్రా మీ ఊరు? అది ఇక్కడ పెట్టి అమ్మాయిని పిలిపించండి, చూసిపోతా. అలాగే బాబు. నాకు చిన్న డౌట్ రా, ఏంటి బావా? మీ ఊర్లో తుమ్మితేనే పట్టుకుంటారా, దీన్ని కూడా వాడతారా మీరు? ఏరా ఇన్కమింగ్ లేనప్పుడు అవుట్ గోయింగ్ ఎలా వచ్చుద్దిరా? ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టూలా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే చేరాలంటే చేరదీసుకోనా. 25 సంవత్సరాల నుంచి డాన్స్ చేస్తున్నాం, ఒక చొక్కైనా పడ్డదా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ డాన్సులు? మా నాన్న చేసుకోమని మాట ఇచ్చింది దీనికేనా? ఓకే బాబు. ఈ ఖరీదాన్ని పెళ్లి చేసుకుంటే నేనే సుఖపడతాను రా. ఓకే, మా నాన్నగారు మాట ఇచ్చారు కాబట్టి మీ అమ్మాయిని చేసుకుంటాను. పెళ్లికి ఏం పెడుతున్నారు? 2 వాటర్ ప్యాకెట్లు, ఒక మినరల్ వాటర్ బాటిల్. వాటర్ ప్యాకెట్ అంటే గుర్తొచ్చింది. హుదుహు తుఫాన్ వచ్చినప్పుడు పులిహోర పొట్లాల కోసం కూడా జనాలు ఇంత దారుణంగా కొట్టుకోలేదురా. ఆఫ్టర్ ఆల్ వాటర్ ప్యాకెట్ కోసం కొట్టుకుంటారా? సిగ్గులేదు. ఆఫ్టర్ ఆల్ వాటర్ ప్యాకెట్, ఆఫ్టర్ ఆల్ వాటర్ ప్యాకెట్, ఆఫ్టర్ ఆల్ వాటర్ ప్యాకెట్. ఒరే బావా, నెలకి ఎన్నిసార్లు స్నానం చేస్తావురా? నెలకేంట్రా మీలా కంపు కాదురా, రోజుకు 3 సార్లు స్నానం చేస్తా. సమ్మర్ రోజుకి 3 సార్లు? ఆ. రోజుకి 3 సార్లు? Yes. రోజుకి 3 సార్లు? 3 సార్లు 3 సార్లు ఎందుకు 3 సార్లు చెప్తావు? నువ్వు ఒక్క రోజు చేసే స్నానంతో మా కుటుంబం వారం రోజుల పాటు అన్నం వండుకోవచ్చు, కూర వండుకోవచ్చు, నీళ్ళ చారు వండుకోవచ్చు, సేమియా ఉండొచ్చు, కంపు కొట్టకుండా మేము స్నానం కూడా చేయొచ్చురా. మా ఊర్లో కోట నిండా దొరుకుద్ది కానీ వాటర్ మాత్రం దొరకదురా. ఆఫ్టర్ కాదురా, వాటర్ ప్యాకెట్ గురించి ఎక్కువ మాట్లాడితే కోసేస్తా. సెంటిమెంట్ ప్రకారం అదొకటి ఉంది, స్నానం చేయకుండా పెళ్లి చేసుకోకూడదని మా కండిషన్. ఒక్కసారి వెళ్ళి అవసరమైతే ఊర్లో నేనే బిందె నీళ్ళు తీసుకొస్తా. అయ్యో బాబు, పద్మవ్యూహంలో అర్జునుడైనా బయటకు వచ్చాడు కానీ నువ్వు అక్కడికి వెళ్తే రాలేవు బాబు. కంపుతో స్నానం చేసుకోవడం మా ఇంట వంట లేదు. వద్దు బావా, విను బావా, నువ్వు మళ్ళీ తిరిగి వస్తావో రావో కూడా తెలియదు బావా. నీళ్లు యాడికి వెళ్ళొచ్చినావు? హైదరాబాద్ నుంచి వచ్చా. హైదరాబాద్కి వెళ్ళొచ్చినావా? మీ అమ్మ కడుపు మాట హైదరాబాద్కి వెళ్ళి రాలేదే, నేను వచ్చింది హైదరాబాద్. ఏమ్రా మాటలు మాటిస్తున్నా? హైదరాబాద్కి వెళ్ళొచ్చినావా అంటున్నా నేను కూడా. సరే హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇప్పుడు ఏంటి నీళ్ళు కావాలి? నా ఊరుకొచ్చి నా బిందెని పక్కకు పెట్టి నా నీళ్ళతో ఎత్తుకపోతా అనుకున్నావా? ఏం చేస్తారా? పట్టుకుంటా పో అట్లా. వసే ఎల్లమ్మ మల్లమ్మ రాణి గీత అందరు రండి. ఏంటి బావా? ఎక్కడున్నావురా? తీరిందా? దూల బాగా తీరిందా? ఎల్లకు బావా, ఎల్లకు బావా అని చెప్పారు. మంచినీళ్ళు గారు, మా నాన్నగారు ఇచ్చిన మాట కోసం మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఆ దండలు పెట్టేస్తే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. చేపిస్తాను నాయన. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. దీనికి అంత దూరం ఎందుకు వెళ్ళేదే? హైదరాబాద్ తీసుకెళ్లి ట్యాంకర్ నీళ్ళతో నేను శుద్ధి చేయిస్తా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు హరివిల్లు ఎత్తి కరిమప్పు వాన బాణాలే వేయని నిలువెల్ల మంచు జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా.
హైదరాబాద్ లో 1 కోటి జనాభా ఉంటారు. మీ ఊర్లో 100 మంది ఉన్నారు కాబట్టి కంపు భరిస్తున్నారు. 1 కోటి జనాభా కంపు పాలు చేద్దాం అనుకుంటున్నారా? నువ్వొద్దు, నీ కూతురొద్దు, తీసుకోండి. రేయ్, ఏమండి? ఎవడైనా కరువు వస్తే అరువుకి వెళ్తాడు. కరువును అరువుగా ఎవడు తీసుకెళ్ళడు. ఈ దరిద్రాన్ని తీసుకెళ్ళు బాబు. ఈ దరిద్రాన్ని తీసుకెళ్ళు బాబు. ఏమండి? ఏమండి? जबरदस्त खतरनाक कॉमेडी शो ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ. కాలేజీలో అంతమంది ఉన్నాగా నన్ను ఎందుకు ప్రేమించావు? కాలేజీలో ఉన్నది 100 ఫిగర్లు. 99 ఫిగర్లకు ఒక్కో దానికి 6 లవర్స్ ఉన్నారు. వెయిటింగ్ లో 100 మంది ఉన్నారు. లవర్ లేని ఒకే ఒక్క ఫిగర్ నువ్వే. రేపు ఉదయం పెళ్లి చేసుకున్నాను అనుకో, నీకు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేయక్కర్లేదు. సాయంత్రం మా ఇంట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేశా, నువ్వు వచ్చే. తప్పకుండా. కలకాలం కాకుల్లో కాపురం చేసుకుందాం. ఓ బుద్ధివా? ఎలా? ఒరే బాచి, ఒరే బాచి, ఎన్నిసార్లు చెప్పాను బాచి అని పిలవద్దని? ఒరే నా ముద్దు పేరు అది బాచి. అంత కోపం ఎందుకురా నీకు? సరే గాని నాన్న పోతూ పోతూ ఈ వైబ్రేషన్ మోడ్ లో పెట్టి పోవడం ఏంటి? రోజు నాకు ఈ ఊపిడేంటి? అలవాటు అయిపోయిందిరా వైబ్రేషన్. సరే ఏం చేయమంటావు? వార్తలు చదవరా. మద్యపానం నిషేధించాలంటూ రోడ్డెక్కిన మగవాళ్ళు. మరి ఎక్కడ మరి ఆడవాళ్ళు తాగేస్తుంటేని. అవును, మరి నువ్వు తాగేసి మిగతా తాగా నాన్న సచ్చాడు. లండన్ లో రోజా గారి శిల్పం ఏర్పాటు. ఇది మంచి వార్త రే. 2500 సంవత్సరాలు అయితే కానీ ఆవిడ బ్రేక్ రాలేదు. 35 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి కాని యువకులు పట్టిస్తే ప్రభుత్వానికి 10 లక్షల రూపాయలు పరిహారం అంట. నీకు తెలిసినోడు ఎవడని ఉన్నాడేంటి? అవన్నీ ఇప్పుడు అవసరం ఏంట్రా మనకి? ఆపరేషన్ చేయకు, మణికంఠలో ఎవరు ఉన్నారు అనుకుంటా. నువ్వు అలాగే ఇరికించుకోరా నన్ను అంత మానవు నువ్వు. సర్లే, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు కానీ నీ వైబ్రేషన్ ఆపు. అబ్బా వాడు చెప్పడం కాదు కానీ చూడడానికే ముద్దొస్తున్నావు కోళ్ళ. అబ్బా బాబు, పెద్దోళ్ళు మాట్లాడుకుంటే పిల్లోడు ఉండకూడదు. నువ్వు లోపలికి వెళ్ళి గిలకెచ్చగా ఉంది, లోపల ఆడుకో. చిన్న పిల్లలు ఇక్కడ ఉండకూడదురా. పెద్దోళ్ళు మాట్లాడుకుంటేటప్పుడు నీకు అర్థమవుతలేదు. లోపల గిలకెచ్చగా ఉంది, ఆడుకో. ఏమండి ఏమండి, ఇతను మా నాన్నగారండి. మీ నాన్నగారు? ఒరే బాచి, ఎవడమ్మా ఈ లిల్లీ పుట్టుగాడు? పెళ్లి కొడుకు ఈడేనా? అవును బాబు, పెళ్లి కొడుకు ఇతనే. ఈయన్ని చూస్తే దారి తప్పిన దున్నపోతలా ఉన్నాడు. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నయ్య గారు. నువ్వెక్కువ మాట్లాడుతున్నావే. ఇదిగో మీరు అలా మాట్లాడడానికి ఏంటి? ఏంట్రా బొడ్డోడా? మా అమ్మని చూస్తే చెయ్యి చూపిస్తావా? ప్రతి బోడు బుట్టోడా బుట్టోడా అన్నాడు అనుకో. గుట్టలు గుట్టలు. బ్యాటరీ అయిపోయినట్టుంది. కొట్టడానికి గుడ్లు ఉడదీయాలంటే చెయ్యి ఉంటే చాలు ఇక్కడ. నువ్వు రెచ్చిపోతావు నీ ఊపుడు. అరే బంగారు తల్లి, మనసు ఒప్పట్లేదే. రేయ్, అది కర్రీదిరా, నేను చేసుకోవడం దాని అదృష్టం. ఏమన్నావురా నువ్వు? నా కూతుర్ని నువ్వు ఖరీదన్నావా? ఖరీదాన్ని కర్రీ కనకపోతే మిల్క్ బ్యూటీ అంటాను ఏంట్రా లఫుట్ గా? అది తాంబర్ రోడ్లా ఉండొచ్చు, చీడిత్తులా ఉండొచ్చు. అది నా కూతుర్రా, కూతుర్రా. అమ్మా, అది ఎలాగున్నా సార్ నాకు అది అంటే పోలేండి అన్నయ్య గారు, ఎందుకో మనం సంబంధం మాట్లాడడానికి వచ్చాం, గొడవలకు రాలేదు కదా. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అయ్య బాబో, చాలా చదివాడు. చదవడానికి ఏమీ లేక మానేశాడు ఇంకా. టీ పెట్టడం వచ్చా? అయ్య బాబాయ్, మా అబ్బాయి టీ పెట్టినా వంట చేసినా నాకేస్తారు తెలుసా. ఏమైంది? సైలెంట్ మోడ్ లోకి వెళ్ళింది. ఏంట్రా ఊరుకుంటుంటా? మా అమ్మ కోసం ఊరు రెచ్చిపోతున్నాను లఫుట్ గా. ఏమండి? మా నాన్నగారు అలా అనొద్దండి. ఏంటో ఈ లఫుట్ గా? మా నాన్న చాలా మంచోడండి. నిజంగా నచ్చలేదే. అయ్యో, అదే అంటారు. నీ అమ్మ కడుపు కాల, వాడేదో కోపంలో అన్నాడు, నువ్వెందుకు ఇసిరేసావే? బాచులు ఇక్కడ ఉండలేను డాడీ. ఆడు కాబట్టి ఇసుదేలేదు కానీ నేను అవుతే మొత్తం అన్నపూర్ణ స్టూడియో అవతలకి వెళ్ళిపోతాను. నువ్వు మాట్లాడుతున్నావు? అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావు?
నా కొడుకు 5 తెలుసా, నా కొడుకు పౌరుషం తెలుసా. మనకి గొడవలు అనవసరం. సరే ఈ పెళ్లి సంబంధానికి నేను ఒప్పుకుంటున్నాను. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. మావి గారు నాది చిన్న డౌట్. ఏంటి? చిన్నప్పుడు మీ అమ్మ కుంగులుగా కొడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి తలగాని పెట్టారా? ఏయ్! నువ్వు పేరు గురించి అన్న మాట్లాడు, నా హైట్ గురించి మాట్లాడతా. నాకు ఎక్కడో నాకు కాలుతుంది, శోభనం చేసుకోవాలి పోండి. శోభన అయ్యాక చెప్తాను నీ పని. లైట్లను తీసేయండి, సిగ్గేస్తుంది. ఆ ఉన్న ఉపయోగం లేదు. ఎందుకండి? నువ్వు కనిపించవుగా. ముద్ది వచ్చిగా. ముద్దా లేడీస్ ఫస్ట్. ఎక్కడున్నావే? ఛార్జింగ్ ఓవర్. ఛార్జింగ్ అయిపోయిందా? నాకు ముందే తెలుసండి ఇది నల్లగా ఉందంటే ఇదేదో తేడా అనుకున్నాను. ఎప్పుడో బాయ్ ఫ్రెండ్ అని పెట్టుకొని ఇప్పుడు పిలిపించుకుంది. ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదే. అయ్యో డాడీ, ఎవరు డాడీ ఇతను? తెలియకుండా ఈ రూమ్ లోకి వచ్చాడా? అబ్బా ఎంత చక్కగా నటిస్తున్నారు. ఆస్కార్ ఇవ్వచ్చు ఇద్దరికీ. ఇప్పుడు ఆడికి ఛార్జింగ్ పెడితే ఆడు ఇంకా బాగా నటిస్తాడు. ఎవరు మీరు, ఏం జరిగింది అంటాడు. చూడాడు ఛార్జింగ్ పెట్టరా పొట్టుడా. ఎవరు మీరు? ఏం జరిగింది? మీ ముగ్గురు సంగతి తెలియాలంటే నా కొడుకు లెగాలరా. కొట్టేసింది, బ్యాటరీ కొట్టేసింది. బ్యాటరీ కాలిపోయిందా? ఊపావు కదా. ఊపవా ఒక్కసారి ఊపరే. ముందు సెట్ చేసుకో. నరికేస్తా. ఎంత పని చేసేవరా. రోజు రోజుకు టెక్నాలజీ ఎంతో మారుతుంది, కానీ ఈ మనుషులు మాత్రం మారడం లేదు సార్. ఎదవ జన్మ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఓయ్ తలెత్తివే. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాండి మీకోసం. దానికి నవ్వడం ఎందుకే? అది కాదండి, త్వరగా వచ్చారు. 6 o'clock వచ్చారు, 7:30కి వచ్చారండి. అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? 6 o'clock వస్తారు. అది కాదండి, ఏదో మాట మర్చుకున్నారు. రండి, కాఫీ తాగుతారండి? రోజు అడిగిస్తున్నాను, ఇచ్చిన తర్వాత తాగుతున్నాను. ఒక నిమిషం ఉండండి. ఏమండి ఒక డౌట్ అడగదు సార్? ఏంటి? ఒక అమ్మాయికి అందమైన కళ్ళు, ముక్కు, పెదాలు మంచిగా ఉన్నాయి అనుకోండి, అమ్మాయిని ఏమంటారండి? అందమైన అమ్మాయి అంటారు. అదే అమ్మాయికి మంచి నడుము, మంచి స్ట్రక్చర్ ఉంది అనుకో, ఆ అమ్మాయిని ఏమంటారండి? పద్ధతి గల అమ్మాయి అంటారు. ఒకవేళ ఆ అమ్మాయికి అన్ని బాగున్నాయి అనుకోండి, ఆ అమ్మాయిని ఏమంటారండి? భ్రమ అంటారు. మళ్ళీ అన్నీ ఏమంటారండి? పేరే కదా భ్రమరాంబ. ఇదారా ఇక్కడ రూపాయి కాయిన్ పెట్టాను. ఏదే అది నాకు తెలియదండి. ఇచ్చారా పైకి? ఏంట్రా ఇది? టవర్ స్టార్. ఏంట్రా? స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలంటే టవర్ స్టార్ చూస్తా. అయ్యో ఏంట్రా ఇది? రేష్మి ఫోటో. ఏమండి ఏమండి వాడిని కొట్టొద్దండి. తోలు తీస్తా, వాడి సంగతి తర్వాత రూపాయి కాయిన్. రూపాయి గురించి నాకు తెలియదండి, ప్రామిస్ అండి. నువ్వు తీసారా రూపాయి? మీరు రూపాయి మీద నాకేంటి? ఏమండి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీ అమ్మ తీయక, ఈడు తీయక, నువ్వు తీయక, రూపాయి కోసం ఎవడొచ్చి తీసాడే? ఆఫ్టర్ రూపాయి గురించి ఎంత సీరియస్ అవుతాయి? ఆ రూపాయి కలుపుకొని కదా నీ పేడ మొఖానికి ఫేరన్ లోని కొనుక్కుంటున్నావు. ఆ రూపాయి కలిపే కదా మీ అమ్మకి చేరుకుంటున్నాను. ఆ రూపాయి కలిపే కదే ఈ లొంగుడు గారిని చదివిస్తున్నాను. వాడిని మాత్రం కొట్టొద్దండి. తాట తీస్తా, నాకు ఆ రూపాయి ఏమైందో తెలియాలి. ఆ రూపాయి గురించి ప్రామిస్ నాకు తెలియదండి. అంటే రూపాయి ఏమైందో నీకు తెలియదు. రూపాయి అల్లుడు 20 సంవత్సరాలు పెంచిన కూతుర్ని అలా కొట్టు చంపేస్తావా? నీకు బుద్ధి ఉందా, మానవత్వం ఉందా? నువ్వు మనిషివేనా? అమ్మా
వాడు కొడతాడు, తిడతాడు, చంపుతాడు. అంటే నేను ఇవ్వడు, నా మొగుడాడు, వాడు ఏమని చేసుకుంటాడు. స్వామి ఆడతలో చచ్చిపో, నీ జన్మ పాడు కాదు. నువ్వు స్కిట్లో కూడా ఇంత ప్రాక్టీస్ చేయి, ఎలా పెర్ఫార్మెన్స్ చేశారు మీ అమ్మ నువ్వు? నిజం చెప్పు. ఏమండి ఫలానా రమేష్ గారు వచ్చి రూపాయి పెట్టుకుని నేనే ఫీల్ అవును. చంటి గారు వచ్చారేంటి? చంటి గారు అస్సలు రాలేదండి. మరి ఈ మధ్య రాత్రి కూడా మిస్డ్ కాల్స్ మిస్డ్ కాల్స్ అది మా బావగా చేశారండి. నాకు రూపాయి తీస్తావా తీవా? ఆ రూపాయి ఎవరు ఇందాక నుంచి ఏంట్రా సీరియస్ గా చూస్తున్నావు? మాట్లాడు. ఇది చెయ్యి, ఇది పిడికిలి. ఈ రోజు నీ టైం రావచ్చు, రేపు నా టైం వస్తది, అప్పుడు చెప్తా. నా రూపాయి ఎక్కడే? నా రూపాయి ఎక్కడే? నా రూపాయి ఎక్కడే? ఏంట్రా ఆగవే మిరపకాయ. రూపాయి కోసం మా అమ్మని ఇన్నిసార్లు కొడతావా? ఎవరిచ్చారా ఆ రూపాయి? చెప్పరా? ఒరేయ్, అయ్యో మీ నాన్నరా అలా తొప్పేస్తావా? అంటే ఇప్పుడు రూపాయి ఎవరు తీసాడు అనేది వాడు కూడా చెప్పట్లేదు, నువ్వు చెప్పట్లేదు. ఎవడాడు? నాకు తెలియదండి. ఎవడే వాడు? మీ అమ్మ నీ కొడుకు నువ్వు కలిసి నన్ను చంపేసి ఆ రూపాయి కడితే లేచిపోతాను. ఏమండి ఎలా మాట్లాడుతున్నానండి? మీకోసం మార్నింగ్ లేసి టిఫిన్ కట్టేసి మీకు ఇస్తానని ఎంత కష్టపడుతున్నానండి నేను. అబ్బా, అంటే నేను ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఒక్కరితో నానా తిట్లు తిట్టించుకొని అమ్మ నా బుద్ధులు తిట్టించుకొని రూపాయి దాచి పోషిస్తున్నానే. మగాడు 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 అంటే నేను కష్టపడట్లేదా? ఏంటే మీ ఆడవాళ్ళు కష్టపడుతున్నారు? ఏంటండి మీరు కష్టపడేటండి? ఏంటే కష్టపడుతున్నారు? మొదటి దగ్గర పప్పు దేని మీద రుబ్బావు? గ్రైండర్ తో రుబ్బాను. ఇప్పుడు ఎక్కడ రుబ్బు? రివర్స్ లో ఏ చెప్పుతో కొట్టాలరా సుధాకర్ నిన్ను? మొదటి దాకా పప్పు దేంతో రుబ్బావే? రోట్లో రుబ్బాను. ఇప్పుడు గ్రైండర్ రుబ్బుతున్నా. మొదటి దాకా బట్టలు ఉతుకో చేత్తో రుబ్బాను. ఇప్పుడు దాని ఏమంటారా? వాషింగ్ మిషన్ వేసాను. ఎక్కడ కష్టపడుతున్నా? ఎక్కడ కష్టపడుతున్నా? ఏమంటే ఆడది కూడా కష్టపడుతుంది, మీరు అలా అనొద్దండి లేడీస్ గురించి. నేను పగలంతా కష్టపడి వస్తున్నానే. మేము కూడా రాత్రి మొత్తం ఉదయం నుంచి నైట్ వరకు కష్టపడుతున్నాం కదండి. ఎవరితో కష్టం? వదలండి అబ్బా, వదలండి. నీకు మగాడి కష్టం తెలియాలి, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. త్వరగా నా దగ్గరికి రావద్దు. నీ దగ్గరికి ఎవడొస్తాడే? షార్ట్ సర్క్యూట్ అయిన షోరూమ్ మోకుందానా? పడుకో. లైట్స్ ఆఫ్, ఇక్కడ ఏం జరగదు. స్వామి వచ్చారా? స్వామి మీరు కూడా మా వీళ్ళకి చీకట్లో తప్ప కనిపించట్లేదు. నాకు చిన్న హెల్ప్ చేయాలి స్వామి. ఈ ఆడవాళ్ళు ఏంటి స్వామి, ఇంట్లో బట్టలు ఉతికి ఇన్ని చేసి అన్ని చేసి ఓ ఉళ్ళు పులిసిపోయిందని చూడండి స్వామి. ఇంతకన్నా మగాడికి సుఖం ఎక్కడుందా స్వామి? ఒక పని చేయండి, నన్ను నా పెళ్ళంగా మార్చేసి నా పెళ్ళని నాకు ముగ్గురుగా మార్చేయండి. ఒక్కసారి ఆలోచించుకో నాయన. ఆలోచించడానికి ఏం లేదు, దానికి మగాడి పడే కష్టం విలువ తెలియాలి, అది నేను చూడాలి. నీ కర్మ తదాస్తు. పిల్ల కొంచెం కాఫీ ఇస్తావా నాకు? ఇస్తాను ఉందమ్మా. అమ్మ అమ్మ నా ముద్దు కడగవా అమ్మ? ముందు బాత్రూమ్కి వెళ్ళి సావు. ఏం చేస్తున్నా? వంట చేస్తున్నానండి. అంటే నా గురించి పట్టించుకోవా? చెప్పండి ఏం కావాలో త్వరగా, నాకు బోలేని పనులు ఉన్నాయి. సరే, మందు తక్కువైంది కదా, మందు తీసుకొని ఆమ్లెట్ వేసుకొని రా. తాగొచ్చారా? ఇక్కడికి వచ్చినా కదా. సరేరా, ఇదిగోండి ఆమ్లెట్. ఆమ్లెట్ దేంతో వేసావు? కోడి గుడ్డుతో వేసానండి. కోడేదే? కోడి తీసుకొస్తా లేదా? కోడి గుడ్డు ఆమ్లెటే. కరెక్టే. ఆమ్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? కోడి గుడ్లోంచి వచ్చింది కదా. గుడ్ల నుంచి వచ్చిందా? గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? కోడిలోంచి మరి వచ్చింది. కోడేది? అమ్మా ఏంటమ్మా ఈయన ఎలా మాట్లాడుతున్నాడు? చేయకమ్మా. దానికి ఏం చెప్తున్నావు? నాకు చెప్తున్నావే. అమ్మా నన్ను కొడుతున్నాడమ్మా. మీ ఇద్దరికో నమస్కారం. ఈ ఫుడ్ కూడా ఉండదు నాకు. అమ్మా, సావండి మీ బతుకు అమ్మా, మీరు అమ్మా. బతకండి. ఏయ్, ఇట్రారా. నేను పుంజిని, నువ్వు పెట్ట. ఆ, వీడెవడు? పిల్ల. కదా, పుంజు ఉంది, పెట్ట ఉంది, పిల్ల ఉంది, ఇక్కడ గుడ్డు ఉంది, మళ్ళీ ఇక్కడ కోడెక్కడుంది? కోడి ఎందుకు ఉంటుందండి? ఉండదా? ఉండదు. ఉండదా? ఉండదు. ఉండదా? రేయ్, ఉండదా? మీ నాన్న అలా కొడుతుంటే చూస్తూ ఊరుకుంటావేరా? ఓసారి వచ్చినందుకే నా ఈపు మొత్తం పగలగొట్టారు. మీ ఇద్దరి మధ్య దూరితే నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఎలా? నాకు మూడొచ్చింది, దగ్గరికి రా. అలసిపోయాను. వస్తున్నాను పండు. అబ్బా నాకు ఓపిక లేదండి. జాంపండు. మీకేం తెలుసు, ఉదయం నుంచి అలసిపోయా. నిజంగా నాకు ఓపిక లేదు, నేను రాను. నువ్వు రావాలంటే ప్లీజ్ అండి. బుద్ధి పొరపాటు అయ్యి ఆడవాళ్ళు
కష్టపడట్లేదు అన్నాను. ఆ యదో సచ్చినోడు తాగేసి వచ్చి రోజు ఒళ్ళు హోనం చేస్తున్నాడు. నన్ను మళ్ళీ మగాడిగా మార్చేయండి స్వామి. కుదరదు తల్లి. ఎందుకు కుదరదు స్వామి? నీకు వరం ఇచ్చి ఎన్ని నెలలు అవుతుంది తల్లి? 4 నెలలు అవుతుంది. నీకు ఇప్పుడు 3వ నెల. క్యారెక్టర్లు మార్చగలను గాని కడుపులు మార్చలేను తల్లి. Zabardast Khatternak Comedy Show. మిస్ రైస్, వేర్ ఇస్ అవర్ డైనమిక్ సోల్జర్ మిస్టర్ జాక్? ఈజ్ ఆన్ ది వే. గుడ్ మార్నింగ్ కెప్టెన్. మీట్ మిస్ రైస్. కిలో ఎంత? ఇప్పుడు మనం చేయబోయే ఆపరేషన్ చాలా భయంకరమైనది. అంటే మన శేషబాబుకి ఫైల్స్ ఆపరేషన్ జరిగింది దానికన్నా? Shut up! భూమి మీద పొల్యూషన్ ఎక్కువైపోయి మనుషులందరూ చచ్చిపోతున్నారు. అబ్బా. సేఫ్టీ కోసం ఒక గ్రహం కావాలి. ఓకే. ఆ గ్రహంలోకి పండారా గ్రహం. ఆ గ్రహానికి నువ్వు వెళ్ళి అక్కడున్న అవతార్ జాతిని అంతం చేయాలి. దిస్ ఈజ్ ఆపరేషన్ అవతార్. ఓకే కెప్టెన్. Yes, go ahead. పండోరా గ్రహం. ఈ గ్రహం ఏంటో, ఈ అవతార్లు ఏంటో. నీ పేరేంటి? నా పేరు మిస్టర్ జాక్. జాక్, ఐ లవ్ యూ. పోతులతో లవ్ అంటే పనికి మాలదానా? ఇందాక నన్ను తగిలావు కదా, నాలో ఒక వైబ్రేషన్ వచ్చేసి లవ్ పుట్టింది. 16 ఏళ్ళకి వైబ్రేషన్ పుట్టింది. మా ఇంట్లో చెప్తే పెళ్లి చేస్తారా? చేయలేదుగా. ఉండి మంచి మగ కూతురు చూస్తా చేసుకో. నేనెవరో తెలుసా? ఎవరు? ఈ పండోర గ్రహానికి యువరా నేను తెలుసా? సూపర్. కత్తులతో కాకుండా బుర్రతో పని చేయొచ్చు. నిన్ను పెళ్లి చేసుకుంటాను గానీ మరి ఎప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం చెప్పు. మనం పెళ్లి చేసుకోవాలంటే నీకు కొన్ని విద్యలు వచ్చి ఉండాలి. విద్యలా? అదేం విద్య? నీ అమ్మ కడుపు మాట. ఇక్కడ పక్షులు ఉన్నాయి కదా, ఆ. మా జాతి పక్షి ఉంది, దాని మీద ఎక్కి డ్రైవ్ చేయాలి. అయ్యో. ఏ జాక్, నువ్వు కూడా ఇలా చేస్తావా? నువ్వే దున్నపోతు మీద ఎక్కిన కాకి పిల్లలా ఉన్నావు. నేను కానీ ఎక్కానంటే దున్నపోతు మీద ఇంకో దున్నపోతు ఎక్కింది అనుకుంటారు. ఏదో టెస్టులు పెట్టొద్దు. మీ బాబుని పిలు, ఒకటే మాట అడిగేస్తా, పెళ్లి చేసుకుంటా. ఎవడేడు? పాడెక్కే వయసులో పెళ్లి పేటలు ఎక్కిన వాళ్ళకి అలా కూర్చున్నాడు. అర్థమైంది. బోరబండికి ఏ బస్సు వెళ్తాదని అడుగుతున్నాడు. అది కాదు. డైలాగులు రాకపోయి మేనేజ్ చేస్తున్నారా బాస్తో? మన ఇద్దరికి పెళ్లి చేస్తారంట మా డాడీ అంటున్నాడు. తాలిబొట్టేది? తాలిబొట్టు ఉండదు, ఆ. మా దగ్గర తోక ఉంటుంది. సరే తోకని తీసుకురా. శోభనం ఉంటే పాల గ్లాసు, పరుపు, ఇవన్నీ ఎక్కడ డార్లింగ్? మీ తోకేది? ఏంటి? షోవర్ అయిపోయింది. ఏమైంది? 3వ నెల. ఇదేంటే? 6వ నెల. అప్పుడే? ఇదేంటే? 9వ నెల. అప్పుడే? ఎక్కడికి వెళ్తున్నావే? ఒక్క నిమిషం. జాక్, గుడ్డుంది ఎక్కడ? ఓ పంచే, నేను వెళ్ళి క్వార్టర్ వేసుకొస్తా. ఈ లోపు నువ్వు ఆమ్లెట్ చేసి పెట్టు. అది కాదు, మనకు పుట్టిన గుడ్డు. ఏం మాట్లాడుతున్నావే? ఏం జరగలేదుగా? తోక తోక కలిపాంగా. ఎదో నాటకాలకు తోకతో పుడితే గుడ్లు పెట్టడం అంటే నేను నమ్మను. ఇక్కడ అలాగే ఉంటుంది జాక్. ఏంటి ఇది? మన గుడ్డండి. మీ డాడీ అలా పడేసండి మన అబ్బాయిని. ఎవడే నా కొడుకు? అసలు నా కొడుకే కాదు. రేయ్, ఆగు. మీ అమ్మ కలర్ ఏంట్రా? నా కలర్ ఏంట్రా? అసలు నా రంగు ఒకటేనా వచ్చిందిరా నీకు?
పిల్ల కొత్తి ఎదవా నాన్న నాన్న అంటే నాకు కాలిపోతుంది. నువ్వు ఎన్ని ఎదవ నాటకాలు చెప్పినా నా కొడుకు కాలేవు. నాకు తెలివితేటలు చాలా ఎక్కువ. నన్ను ఎదవని చేసి నా కొడుకు అని నిరూపించుకో. సరే నాన్న, ఛాలెంజ్ రెడీ. ఛాలెంజ్. నేను ఒక పరీక్ష పెడతాను. దాంట్లో నువ్వు పాస్ అయితే నేను నీ కొడుకుని కాదని వెళ్ళిపోతాను. రేయ్! ఒకవేళ నేను పాస్ అయితే నువ్వే నా తండ్రి అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటాను రా. ఛాలెంజ్. ఛాలెంజ్. సెట్ ప్రాపర్టీ. ఏంట్రది? బెలూన్స్. ఓ 15 ఉన్నాయి. 10 సెకండ్లో వీటిని ఊదగలుగుతావా? ఊదుతా. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఏంటి చెప్పుతో కొడతా మధ్యలో రాకు. ఇన్ని బెలూన్స్ ని 10 సెకండ్లో ప్రపంచంలో ఎవడో వదలడు రా. నేను నీ కొడుకుని నాన్న, నేను ఊదగలుగుతాను. నువ్వు ఊదితే నా కొడుకని ఒప్పుకుంటాను రా. ఎలా మాట మీద ఉండు. ఛాలెంజ్. ఛాలెంజ్. ఆగు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. ఇట్స్ ఓవర్. యాదవ్ తెలివితేటలు ఉపయోగించుకో. అయినా నువ్వు నా కొడుకు కాదురా. సరే నాన్న, నీకు ఇంకొక అవకాశం ఇస్తాను. ఏంటి? నీ చేసిన పని నువ్వు చేయగలిగితే నీ కొడుకుని కాదని ఒప్పుకుంటావా? రేయ్, నువ్వు చేసిన ఏ పని నేను చేస్తా. నేను చేయలేకపోతే నువ్వు నా కొడుకు అని నేను ఒప్పుకుంటా. ఓకే రెడీ. ఇప్పుడు వచ్చి ఈ పని చేయి నువ్వు. చూసా జాక్, వానికి అన్ని మీ తెలివితేటలే. ఇన్ని ఎదవ తెలివితేటలు వచ్చాయంటే నువ్వు ఖచ్చితంగా నా కొడుకువేరా. Inky Pinky Ponky, father had a donkey, donkey died, father died. మిస్టర్ జాక్, Yes. చెప్పింది నువ్వు చేస్తుందండి. ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఆపరేషన్ ఆల్రెడీ డెలివరీ అయిపోయాడు. అంత పెద్దోడు చూడండి. Take this gun. Shoot them. ఏమే నీలం కోతి జాక్. ముడ్డానికలో గుడ్డెట్టి జాక్. ఆ గుడ్లోంచి ఈ బొడ్డు అని నా కొడుకు అంటావా? జాక్. ఎద్దవ నాటకాలు ఆడుకో. జాక్ జాక్. తోక కలిపితే వచ్చిన పుల్లి తోకని కాలుస్తావా నాన్న? ఈ తోకల గోలేంటే? మిస్టర్ జాక్, షూట్ దెమ్ ఇమిడియట్లీ. ఆపు. నా బంగారు నాన్న. ఉమ్మా. Inky Pinky Ponky, father had a donkey. ఇప్పుడు తోక తోప మళ్ళీ కలుపుదామా? ఆల్రెడీ కలిపినందుకే నాకు కడుపు అయింది. నిన్ను